హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ క్యూస్. ప్రీవియస్ వీడియోలో మనము సింపుల్ క్యూ కోసం డిస్కస్ చేసాం. ఒక క్యూ ఎలా ఉంటుంది, క్యూలో ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము, ఫ్రంట్ ఏంటి, రేర్ ఏంటి, అండ్ ప్రోగ్రామ్, ఇవన్నీ టాపిక్స్ని ఈ పర్టికులర్ దాంట్లో ఈ వీడియోలో చూసాము. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ క్యూస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే సింపుల్ క్యూ, ప్రయారిటీ క్యూ, డబల్ ఎండెడ్ క్యూ, సర్క్యులర్ క్యూ. ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ క్యూ. ఈ ప్రయారిటీ క్యూ అనేది అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీ ఇంటర్వ్యూకి ఒక 5 మెంబర్స్‌ని ఇంటర్వ్యూ రౌండ్ ఉంది అని పిలిచింది అనుకుందాం. అందులో ఒక పర్సన్ వచ్చేసి కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి రిలేటివ్ అనుకోండి. అండ్ అతను రిఫరల్ ఇస్తే వచ్చారనుకోండి. సో, రిఫరల్ క్యాండిడేట్‌కి ఒక ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. అదే థియరీని ఇక్కడ ప్రయారిటీ క్యూలో అప్లై చేస్తాం. సేమ్ మనము ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క ప్రయారిటీ అనేది ఉంటుంది. సో, ఆ ప్రయారిటీని బేస్ చేసుకొని మనము ఎలిమెంట్స్ ఇన్సర్షన్ అయినా, డిలీషన్ అయినా పెర్ఫార్మ్ చేస్తామనమాట. ఈ ప్రయారిటీ క్యూని మనము డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవేంటి అంటే అరే యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు, హీప్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా ట్రీస్ కూడా యూజ్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఈ ప్రయారిటీ క్యూ యొక్క వర్కింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక క్యూ ఉంది. అందులో రేర్ అండ్ ఫ్రంట్ ఉన్నాయి. రేర్ నుంచి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఫ్రంట్ నుంచి ఎలిమెంట్స్‌ని డిలీట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎలిమెంట్ అయితే ఇన్సర్ట్ చేసాం 4. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాం 7. అండ్ నెక్స్ట్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్‌కి హై ప్రయారిటీ ఉందంట. ఆ ఎలిమెంట్ వచ్చేసి 3. సో, హై ప్రయారిటీ ఉన్న ఎలిమెంటే ఫస్ట్ డిలీట్ అవ్వాలి కదా. సో, అదొచ్చి ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఫ్రంట్ దగ్గర యాడ్ అవుతుంది. సో, ఇక్కడ మీకు చూపించినట్టు ఇలా ఫ్రంట్‌లో యాడ్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ఫస్ట్ హై ప్రయారిటీ ఉన్నదే డిలీట్ అవుతుందనమాట. అందుకు 3 అనేది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎలిమెంట్‌ని యాడ్ చేసాం 9. సారీ. ఈ 4కి తక్కువ ప్రయారిటీ ఉంది. 7కి ఎక్కువ ప్రయారిటీ ఉందనుకోండి. సో, అప్పుడు డిలీట్ అయ్యే ఎలిమెంట్ ఏంటి అంటే 7 అనేది డిలీట్ అవుతుంది. రిమైనింగ్ 9-4 అలానే ఉంటాయి. ఈ విధంగా ప్రయారిటీ క్యూ అనేది వర్క్ అవుతుంది. ఈ ప్రియారిటీ క్యూ అనేది మనకి 2 టైప్స్ ఉంది. డిసెండింగ్ ప్రియారిటీ క్యూ, అసెండింగ్ ప్రియారిటీ క్యూ. ఇదేంటి అంటే దేనికైతే డిసెండింగ్ అంటే మనకి వెనక నుంచి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ నంబర్ నుంచి స్మాల్ నంబర్ కదా. సో, డిసెండింగ్ క్యూలో ఏంటి అంటే గ్రేటర్ నంబర్‌కి హై ప్రయారిటీ ఉంటుందన్నమాట. అసెండింగ్ క్యూలో తక్కువ ఉన్న నంబర్‌కి హై ప్రయారిటీ ఉంటుంది. సో, ఇక్కడ మీకు చూసుకుంటే క్యూస్‌లో మనకి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవుతున్నప్పుడు 9 ఇన్సర్ట్ చేసాం. ఇటు అసెండింగ్‌లో 2 ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ 7 ఇన్సర్ట్ చేసాం. ఇటు 4 ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ డిసెండింగ్ దాంట్లో 4 ఇన్సర్ట్ చేసాం. ఇటు 7 ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడున్న క్యూ ప్రకారం హైయెస్ట్ ప్రయారిటీ డిసెండింగ్‌కైతే 9కి ఉంటుంది. ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి దేనికైతే ఎలిమెంట్ దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో దానికి హై ప్రయారిటీ ఉంటుంది. అసెండింగ్ ప్రయారిటీ క్యూలో ఏంటంటే ఏ ఎలిమెంట్‌కైతే తక్కువ వాల్యూ ఉంటుందో దానికి హై ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ప్రయారిటీస్ బేస్ చేసుకొని ఇన్సర్షన్ అన్నీ చేస్తాము. ఇప్పుడు డిలీషన్ చూసుకుంటే ఇలా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్షన్, డిలీషన్ అనేది ప్రయారిటీ క్యూలో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ డబుల్ ఎండెడ్ క్యూ. ఈ డబుల్ ఎండెడ్ క్యూ అనేది ఏంటి అంటే, ఒక ఎలిమెంట్‌ని మనము ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి, రేర్ నుంచే ఇన్సర్ట్ చేస్తాం. ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాం. కానీ ఇక్కడేంటి అంటే బోత్ సైడ్స్ మనకి ఫ్రంట్, రేర్ ఉంటుందనమాట. సో, మనం బోత్ సైడ్స్ నుంచి ఇన్సర్షన్, డిలీషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అదే డబుల్ ఎండెడ్ క్యూ. సో, అది ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ క్యూలో మనం ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం. 5 ఇన్సర్ట్ అయింది. ఇటు రైట్ సైడ్ నుంచి 3 ఇన్సర్ట్ అయింది. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి 7 ఇన్సర్ట్ అయింది. ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్‌లో నేను రైట్ సైడ్ నుంచి ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తూ, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తున్నాను. సో, 7 డిలీట్ అయిపోయింది. రైట్ సైడ్ నుంచి ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. సో, ఇలా అన్నమాట. మనము ఎటు సైడ్ నుంచైనా ఇన్సర్షన్, డిలీషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అది డబుల్ ఎండెడ్ క్యూ.
అండ్ నెక్స్ట్ వన్ సర్క్యులర్ క్యూ. ఈ సర్క్యులర్ క్యూ అనేది ఏంటంటే, మనకి ఇక్కడ చూసుకుంటే సర్కిల్‌లా ఉంది. అండ్ 0, 1, 2, 3 ఇవనేది ఇదేంటి అంటే క్యూ యొక్క సైజ్. క్యూ సైజ్ ఎంత అంటే 8 అయింది. ఇప్పుడు ఇనీషియల్‌గా ఫ్రంట్ అండ్ రేర్ ఒకే పాయింట్‌ని చూపిస్తుంది. అదేంటి అంటే -1 అనుకుంటాం ఆ పాయింట్‌ని. సో, ఇనీషియల్‌గా ఒకే దగ్గర ఉంటుంది. ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయిన తర్వాత చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాము అదే 2. సో, ఇన్సర్ట్ అయినప్పుడు అది రేర్ అయింది. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి చేసేటప్పుడు నెక్స్ట్ మారింది. ఇక్కడ ఏంటి అంటే ఫ్రంట్ అవుతుంది. సో, మీరు ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అనేది ఫ్రంట్ అవుతుంది. రేర్ అనేది స్టార్టింగ్‌లోనే ఉంది. సో, ఇప్పుడు రేర్ ద్వారా ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేసామనుకోండి. సో, అప్పుడేంటి అంటే 5 అనేది ఇన్సర్ట్ అయింది రేర్ దగ్గర. సో, ఇన్సర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫ్రంట్ అనేది నెక్స్ట్ పొజిషన్ చేంజ్ అయింది. 2 దగ్గరే ఉంది. ఇలా పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం 4. సో, 4 ఇన్సర్ట్ అయిన తర్వాత 4, 5, 2 ఉన్నాయి క్యూలో. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫ్రంట్ అనేది మారుతుంది పొజిషన్. థర్డ్ దగ్గరికొచ్చింది. నంబర్ 3 దగ్గర ఫ్రంట్ ఉందనమాట. సో, ఇప్పుడు ఎలిమెంట్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే 7 ఇన్సర్ట్ అయింది. సో, 7 ఇన్సర్ట్ అయిన తర్వాత అదేంటి అంటే 9. సో, 9 కూడా ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాము. అదే 3. సో, 3 ఇన్సర్ట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ రొటేట్ అవుతుంది. సో, రొటేట్ అయిన తర్వాత 8ని ఇన్సర్ట్ చేస్తున్నాం. 8 ఇన్సర్ట్ అయిపోయింది. 8 ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్‌గా ఇంకా క్యూలో మొత్తం ఎలిమెంట్స్ అన్నీ ఇన్సర్ట్ చేసేసాం. 1 కూడా ఇన్సర్ట్ అయిపోయింది. సో, ఎలిమెంట్స్ అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి క్యూ ఫుల్‌గా ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ మనము డిలీట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయ ఇప్పుడు మళ్ళీ మనం డిలీట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే మళ్ళీ ఏదైతే ఫ్రంట్ ఉందో అక్కడి నుంచి డిలీట్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఫస్ట్ 2ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే 5. సో, 5 కూడా రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలా బ్యాక్‌కొస్తుందనమాట. ఎలా అయితే ఇన్సర్ట్ అయిందో దాని ప్రకారంగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు 3 దగ్గర ఉన్న 9 ఎలిమెంట్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇంక లాస్ట్‌లో మనకి 3 కూడా రిమూవ్ చేసాం. ఇంకా 2 పొజిషన్స్ ఉన్నాయి 0 అండ్ 1. సో, ఇప్పుడు మనం మళ్ళీ ఇన్సర్షన్ పెర్ఫార్మ్ చేయాలంటే రేర్ సైడ్ నుంచి ఇన్సర్షన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ 5 అన్నాం. 5 అనేది ఇన్సర్ట్ అయిందనమాట. ఇలాగా మనము క్యూలో ఆపరేషన్స్ ఇలా మనం సర్క్యులర్ క్యూ యొక్క ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థాంక్ యూ.